నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డగా తన చారిటబుల్ ట్రస్ట్ మరియు అశేష అభిమాన గణం ద్వారా కష్టాల్లో ఉన్న వారికి చేయూతనిస్తూ ఎందరో ప్రాణాలు కాపాడుతూ అందరికీ స్ఫూర్తిదాతగా నిలుస్తుంటారు ఆయన. అలాంటి పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారిని టార్గెట్ చేస్తూ కొంతమంది తమ బులబాటాన్ని తీర్చుకుంటూ ఉంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన గద్దర్ అవార్డును అందుకున్న చిరంజీవి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కూడా కళాకారులను ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. అయితే పక్క రాష్ట్రం అని పిలవడం సోకాల్డ్ సోషల్ మీడియా వింకు మరియు మీడియాకు అస్సలు నచ్చలేదు. అసలు చిరంజీవి అంటేనే పేకల దాకా ద్వేషం ఉంటుంది వారికి. కోడిగుడ్డు మీద ఏకలు పీకే కార్యక్రమానికి తెరతీశారు. మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ వాళ్ళు చేస్తున్న ట్రోల్స్ను మెగా అభిమానులు, జనసేన నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. కూటమిలో ఉండి పెద్దన్న చిరంజీవి గారిని ఇలా ట్రోల్స్ చేస్తుంటే ఖండించలేని దయనీయ స్థితిలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఉండడం గమనార్హం. పొత్తు ధర్మంలో భాగంగా పవన్ గీసిన గీతను దాటే ప్రయత్నం మెగా అభిమానులు చేయడం లేదు. అయితే కొందరు నేతలు మాత్రం సోకాల్డ్ మీడియా సంస్థలకు తమదైన శైలిలో బుద్ధి చెప్తున్నారు. అసలు మెగాస్టార్ మాట్లాడిన మాటల్లో తప్పేంటి? పక్క రాష్ట్రం అన్నారు కానీ చిరంజీవి పరాయి రాష్ట్రం అనలేదుగా. లేదా లెజెండరీ హీరోలాగా ఆడది కనిపిస్తే డాష్ అయినా పెట్టాలి, లేదంటే డాష్ అయినా చెయ్యాలి అనలేదుగా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మెగాస్టార్ చంద్రబాబు గారిని కించపరిచారా, లేక ఆంధ్రప్రదేశ్ను కించపరిచారా? చిరంజీవిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మెగాస్టార్ను టార్గెట్ చేస్తే కూటమికే నష్టమా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత లక్ష్మీకాంత్ గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇక టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణ్ గారు, మీ వాయిస్ లింకింగ్ అవుతుంది సార్. రైట్. నా వాయిస్ వినబడుతుందా అప్పుడు? చెప్పండి. ఎస్ లక్ష్మణరావు గారు, మనం ఒకసారి మాట్లాడుకునే ముందు చిరంజీవి గారు బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. మరో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదికని ఇచ్చే వారికి విన్నవించుకుంటున్నాను. అలాగే మన ఈ కార్యక్రమం, ఈ అవార్డులను చూస్తుంటే కనుక ఇది సీనియర్స్కి గౌరవాన్ని ఇచ్చే విధంగాను, అలాగే యంగ్స్టర్స్ని ఉత్సాహపరిచే విధంగాను చాలా చక్కగా ఈ అవార్డులు ఎంపిక జరిగింది. దాని కానీ ప్రత్యేకించి మన జ్యూరీ కమిటీకి కానీ, ఈ అవార్డుల కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన పక్క రాష్ట్రం లక్ష్మణరావు గారు పక్క రాష్ట్రం అన్నారు, ఆ తర్వాత మన స్టేట్ అని కూడా ఆయన మాట్లాడటం జరిగింది. దీన్ని కొంతమంది సోషల్ మీడియాలో చిరంజీవి గారిని తిడుతూ ట్రోల్స్ చేస్తున్న వాళ్ళకి మీరేం చెప్తారు? లక్ష్మణ్ గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్తే. మీ వాయిస్ ఇంకా క్లియర్గా లేదే, బ్లింక్ అవుతుంది. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడిన మాటలు, ఆయన ఏవైతే మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ అని, అంటే సినిమా ఇండస్ట్రీ ఇది వరకు నంద అవార్డులు అనే పేరుండి దాన్ని గద్దర్ అవార్డ్స్ అని పేరు మార్చారు.
సినిమా వాళ్ళని, సినిమా ఆర్టిస్టుల్ని, సినిమా కళాకారులందరినీ ప్రోత్సహించడానికి ఈ గద్ర అవార్డ్స్ అనేవి ప్రతి సంవత్సరం కూడా తీస్తున్నటువంటి సినిమాలకి ఆయా ప్రతిభ పట్టి ఆయా ఇది ఈ విభాగాలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో తెలంగాణలో ఇచ్చారు. ఇంకా మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎటువంటి మరి నంది అవార్డ్స్ అనేది ఇవ్వలేదు. ఇంకా వాళ్ళు ప్రోత్సహిస్తే చాలామంది కళాకారులు చిన్న కళాకారు నుంచి పెద్ద కళాకారు వరకు కూడా వాళ్ళకి ప్రోత్సాహంగా ఉంటుంది. ప్రోత్సహించాలి, ఇంకా ముందుకెళ్ళాలనేది అన్నారు. దాన్ని కాంట్రాక్ట్ చేయడానికి ఏముందో నాకైతే తెలియదు. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో మరి సినిమా ఇండస్ట్రీ పరంగా రావాల్సినటువంటి మీకు ట్యాక్స్ రూపంలో ఎంతో కొంత లబ్ధి చేకూరుతూ ఉంది. మరి అదే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఎందుకని మరి ఇంతవరకు నంది అవార్డ్స్ ఎందుకని ప్రకటించలేకపోయారని అడిగారు. తప్పే ఉంది. వీలైతే ప్రకటించండి, ఇస్తామని చెప్పండి, వాళ్ళకి రాయితీలు ఇస్తామని చెప్పండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాయితీలు ఇచ్చారు, రండి మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేయండి, మీకు స్థలాలు ఇస్తాము, మీకు అనేక రకాలుగా సపోర్ట్ ఉంటాము, ఇక్కడ ఫిల్మ్ నగర్ డెవలప్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా మీకు కల్పిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. లక్ష్మణరావు గారు, ఎవరైతే వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళు ఏమంటారంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి టికెట్లు రేట్లమని పెంచమని సాగిళ్లు పట్టి చేతులు జోడించిన మీరు ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదని అడుగుతున్నారు. దానికి తోడుగా ఏదైతే నంది అవార్డ్స్ అనేది గత ప్రభుత్వం కూడా ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. ఎలా చూస్తారు మీరు? సారీ సార్, లక్ష్మణరావు గారు, మీరు ఏ ప్రశ్న అడిగారు ఏంటనేది నాకైతే అర్థం కాలేదు. కానీ నేను అనేది ఏంటంటే, లక్ష్మణరావు గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరినీ తన ఇంటికి పిలిపించారు. అలాగే ప్రత్యేకంగా చిరంజీవి గారిని ఇంటికి పిలిపించి దంపతులు ఇద్దరు వెళ్ళారు. మరి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సాదర స్వాగతం పలికి వాళ్ళకి మరి అన్ని రకాలుగా మరి తోడ్పడి, అలాగే వాళ్ళకి విందు భోజనం కూడా ఏర్పాటు చేసి మరి పంపించారు. తర్వాత వీళ్ళు పెట్టిన మీటింగ్లో చిరంజీవి గారు నమస్కారం పెట్టారు. నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టలేదని చెప్పి ఇదే డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చాలా రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందారు. దానికి కన్క్లూజన్గా చిరంజీవి గారు కూడా మన లెటర్ రాయడం జరిగింది. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా నన్ను అవమానపరచలేదు, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కించపరచలేదు, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను బాగానే చూసుకున్నారు, నాకు అటువంటి అగౌరవమైనటువంటి పరిస్థితి ఎక్కడా రాలేదని చెప్పి చిరంజీవి గారు లేఖ రాయడము సద్మణిగిందని చెప్పుకోవచ్చు. నేనేమంటానంటే, ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి, ఆయన కూడా సినిమా ఇండస్ట్రీలో సినిమాలు తీస్తున్నాడు కాబట్టి, మరి సినిమా రంగం పైన ఆయన ఎందుకు ఫోకస్ పెట్టట్లా? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అనేక రకాలుగా తిట్టినట్టు వ్యక్తి ఈ రోజున మీరు ఆ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకని సినిమా ఇండస్ట్రీకి మీరు ఎటువంటి ప్రోత్సాహాలు అందించట్లేదు? ఎందుకు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం మీరు ఎందుకు పాటుపడట్లేదు? కేవలం మీ సినిమాలు తీసి మీ సినిమా రేట్లు మీరు పెంచుకోవడానికి డిప్యూటీ సీఎం అయ్యారా? మీరు డిప్యూటీ సీఎం అయింది మీరు తీసినటువంటి 1, 2, 3 సినిమాలు ఆ రేట్లు పెంచుకోవడానికేనా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా జీవోలో మెన్షన్ చేశారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25% షూటింగ్ చేస్తే ఇంత రేటు, 30% షూటింగ్ చేస్తే ఇంత రేటు, 50% షూటింగ్ చేస్తే ఇంత రేటు అని పెంచుకోవచ్చండి. నాకు తెలిసినంత వరకు కూడా మరి ఆ జీవోని ఎక్కడ అమలు చేస్తున్నట్టు కనబడట్లేదే. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం ఒక పూట గారు ఒక రోజు కానీ ఆ షూటింగ్ చేసిన పరిస్థితి కనబడట్లేదే. కానీ ఎందుకని 500, 1000 రూపాయలు, 1200, 1500 అని రేట్లు ఎందుకు పెంచుతూ ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగానే దీన్ని సినిమా ఇండస్ట్రీ పరంగా డెవలప్మెంట్ చేయాలని ఉన్నప్పుడు మీరు ఎందుకని మరి ఓ రూపాయికి, పావలాకి, 99 పైసలకి మీరు ఎకరాలు ఒక డొల్ల కంపెనీలకి, ఊరు పేర్లేని వర్షాలాంటి కంపెనీలకి ఇచ్చినటువంటి మీ ప్రభుత్వం ఈ సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయడానికి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ భూముల్ని ఎందుకైనా డెవలప్మెంట్కి ఎవరు అండ్ మీరు ఎందుకు అడగట్లా పవన్ కళ్యాణ్ గారు? అలా తీసుకోండి, మీరు 1000-2000 ఎకరాలు తీసుకోండి, మీ అన్నయ్య గారికి 1000-2000 ఎకరాలు ఇవ్వండి. మిగతా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి 4 పిల్లర్స్ గా 4 కుటుంబాల పేర్లు ఏవో చెప్పుకుంటారో, దగ్గుబాటి, నందమూరి, మరి కొనతేలు లాంటివి ఉన్నటువంటి, అలాగే మోహన్ బాబు, చాలా మంది హీరోలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ప్రోత్సాహాలు ఇవ్వండి, వాళ్ళందరికీ ల్యాండ్స్ ఇవ్వండి, డెవలప్మెంట్ చేయించండి. విశాఖ తీర ప్రాంత నగరంలో అక్కడ విశాలమైనటువంటి తీర ప్రాంతం ఉంది, ఆ భూములను వాళ్ళకి అబ్జెక్ట్ డెవలప్మెంట్ చేయించండి. ఎందుకని చేయట్లా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే మీకు సినిమా ఇండస్ట్రీ గుర్తుకు వస్తుందా? సినిమా ఇండస్ట్రీ సినిమా రేట్లు పెంచడానికి గుర్తుకు వస్తుందా?
ఈరోజు మీకు గుర్తుకు రావా? సినిమా కష్టాలు మీకు కనబడట్లేదా పవన్ కళ్యాణ్ గారు? మీరు సినిమా వ్యక్తే కదా, మీరు సినిమాలో సంవత్సరాలు 2-3 తీస్తున్నారు కదా. ఇప్పుడు అధికారం లేనప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి పెట్టినటువంటి శ్రద్ధ ఆ రోజున సినిమాలు తీలా. 2 సంవత్సరాల కోట 3 సంవత్సరాల కోట తీశారు. కానీ ఈ రోజున ఒక సంవత్సరానికి 2-3 సినిమాలు తీసే స్థాయికి వచ్చారంటే మీరు ఎందుకని ఈ రోజు మీరు ప్రశ్నించలేకపోతూ ఉన్నారా? ఎందుకు అడగలేకపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు? ఎస్, చిరంజీవి గారు అడిగారు, తప్పే ఉంది. దాన్ని కూడా వక్రీకరించవలసిన అవసరం ఉంది. చిరంజీవి గారు అడిగిన దాంట్లో తప్పు లేదు. ఆయన వక్రీకరణ ఎక్కడ మాట్లాడలేదని సొంత తమ్ముడు డిప్యూటీ సీఎం అయిన ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. చిరంజీవి గారిని ట్రోలింగ్ చేసిన వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మా అన్నని ట్రోలింగ్ చేయొద్దు, మా అన్నయ్య అడిగిన మాటలు తప్పే ఉందని పవన్ కళ్యాణ్ అడగాలి కదా. అదే ఆ ప్లేస్ లో మాత్రం ఇంకెవరైనా ఉంటే మాత్రం వాళ్ళ మీద మీరు బురద జల్లే కార్యక్రమం చేస్తారు. అది కాదండి, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదా, మీరు ఎందుకు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు? ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మీ విజ్ఞప్తి తెలియజేయాలిగా. అదొకటి నెంబర్ 1. నెంబర్ 2, గతంలో నంది అవార్డ్స్ మీరు ఎందుకు ఇవ్వలేకపోయింది మీ ప్రభుత్వం? ఇప్పుడు అవార్డు గురించి అడిగితే మీరు టికెట్ల రేట్లు అవి వేరే చెప్తున్నారు. నంది అవార్డ్స్ని గత 5 ఏళ్లలో మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? దానికి ఏమైనా కారణం తెలుసా మీకు? 2014, 2019 నంది అవార్డులు ఎందుకు ఇవ్వలేదు? 2019 నుంచి 24 మధ్య మీరు నంది అవార్డులు ఇవ్వలేదని అంటే నంది అవార్డులు ఏ సంవత్సరం ఇవ్వలేదు, ఏ సంవత్సరం ఇచ్చారో ఒకసారి లిస్ట్ తెచ్చుకోండి. ఈ రోజున అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల పీరియడ్ లో అది మీరు అధికారంలో ఉన్నటువంటి ఆ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ మేము ప్రశ్నించకూడదంటే మీరేం చేస్తున్నారు? మీరు ఎందుకు నంది అవార్డులు ఇవ్వలేకపోయారు? ప్రశ్నించండి సార్, ముఖ్యమంత్రి గారిని కూడా ప్రశ్నించండి. ఆంధ్రప్రదేశ్కి ఆయన ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కాదు. మీరు కేవలం పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేసే, బహుశా మీకు ఆయనకి ఇండివిజువల్ గా మీకంటే ఇష్టం లేదనుకుంటా. మీకు నారా చంద్రబాబు నాయుడు గారికి అదే చెప్తున్నామండి. ఆయన స్పష్టంగా స్టేజ్ మీద ఒక మాట వినండి లక్ష్మణరావు గారు, స్టేజ్ మీద స్పష్టంగా లక్ష్మణరావు గారు నా వాయిస్ వినపడుతుందా? స్టేజ్ మీద స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. అయితే ఒక టైప్ ఆఫ్ మీడియా పక్క రాష్ట్రాన్ని మాట్లాడిన చిరంజీవి గారిని ట్రోల్స్ చేస్తున్నారు. అది ఈరోజు సబ్జెక్టు. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మాట్లాడండి మీరు. ఆపండి. అదే సార్, పవన్ కళ్యాణ్ గారు అడుగుతారు, చేసేది ఎవరు? వాళ్ళకి ఏం చెప్పరా మీరు? చేసే వాళ్ళకి ఏం చెప్పరా మీరు? రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. మీరు జనసేన నుంచి వైసీపీకి వెళ్ళారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ కాబట్టి మీరు ఆయన టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని మీరు ఒక్క ప్రశ్న కూడా అడగరు. అర్థమైపోయింది. మీరు ముఖ్యమంత్రి గారిని ఏ ప్రశ్న అడగరు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి. రైట్, ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని అవును సార్, ముఖ్యమంత్రి గారిని మీరు ఏమైనా చెప్పి ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి. మీరే అన్నారుగా రాజ్యాంగబద్ధంగా ఉన్న పోస్ట్ కూడా కాదని చాలాసార్లు నా డిబేట్లోనే అన్నారు మీరు. రాజ్యాంగబద్ధమైన పదవి కానప్పుడు ఆ పదవికి రాజీనామా చేయండి. నాకు ఉప ముఖ్యమంత్రి పదవి వద్దు. నేను ఆయనకి ఏం కావాలో మీరు ఎందుకు చెప్తారు? పంచాయతీరాజ్ శాఖ, లక్ష్మణరావు గారు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవే చూసుకుంటాను. నాకు ఉప ముఖ్యమంత్రి పదవితో పని లేదు. ఇది ఎవరికైనా ఇచ్చేయండి, ఇది అనామక పదవి. రైట్ లక్ష్మణరావు గారు, మీరు అడిగిన క్వశ్చన్ తప్పితే మిగతా ఎన్ని చెప్తున్నారు? ఒక్కటి చెప్పండి లక్ష్మణరావు గారు, మీరు అడిగిన క్వశ్చన్ తప్పితే మిగతా ఎన్ని చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి అసలు ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేయడంలో చిరంజీవి గారు తప్పేమన్నా ఉందా? ట్రోల్స్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను అదే చెప్తాను. అంటే అదే పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మా అన్న తప్పే. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉండటం ఏంటండి? అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అంటే చంద్రబాబు నాయుడు గారు మీడియా. చంద్రబాబు నాయుడు గారు మీడియా తిట్టినప్పుడు ఆ చంద్రబాబు నాయుడు మీడియాకి ఈ పవన్ కళ్యాణ్ చెప్పాలి కదా, మా అన్న తప్పేం మాట్లాడినాడు, తప్పేమన్నాడు, ఆయన మాట్లాడిందే కరెక్ట్ కదా, మీరు ఆ ట్రోలింగ్ సాపండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇవ్వాలి కదా పవన్ కళ్యాణ్. కంటిన్యూ. నేను అదే సార్, మళ్ళీ కంటిన్యూ అంటే మళ్ళీ చిరంజీవి గారు ఆయన అడిగిన దాంట్లో తెలంగాణలో ఏ రకంగా అయితే కళాకారుల్ని వాళ్ళు ఎలాగైతే ప్రోత్సహించినారో ఇక్కడ కూడా ప్రోత్సహించండి అన్నారు. ఆర్ నారాయణమూర్తి కూడా అడిగారు. అసలు ఆ చిరంజీవి గారు సెకండరీ అన్నారు తెలిసినండి. ఫస్ట్ మాట్లాడింది కళాకారుల గురించి ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడారు. అయ్యే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దూసుకెళ్ళిపోతూ ఉన్నారు, సినిమా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి వసతులన్నీ కల్పిస్తూ ఉన్నారు, అనేక రకాలుగా మమ్మల్ని ఆదుకుంటూ ఉన్నారు అని చెప్పి ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడారు. అలాగే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు
అలా పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారు దీని మీద దృష్టి పెట్టండి, అవార్డులు ఇవ్వండి, కళాకారులు ఆదుకోండి, ప్రోత్సహించండి అని చెప్పి ఆయన మాట్లాడిన తర్వాత లాస్ట్ లో చిరంజీవి గారు మాట్లాడారు. పక్క రాష్ట్రం అన్నారు. ఏం చేద్దాం పాపం, నారాయణమూర్తి గారి కంటే చిరంజీవి గారు తొందరగా ఐడెంటిఫికేషన్ చేస్తారు కాబట్టి ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. మీరు చెప్పుంటే పాపం ఒకవేళ ఆయన్ని ట్రోల్ చేసేవాళ్ళేమో, నారాయణమూర్తి గారిని ట్రోల్ చేసేవాళ్ళేమో. చిరంజీవి గారు మాట్లాడిన దానికి నారాయణమూర్తి గారు మాట్లాడిన దానికి రెండింటికి జనాలు రిసీవింగ్ తేడా ఉంటుంది కదా పాపం. మరి రాజకీయంగా మీరు ఏ రకంగా తీసుకొని మీ కూటమిలో ఉన్నటువంటి మీ కూటమికి తపేలాలో వాయించి, భజన వాయించి, చిరతలు వాయించి, మీడియా ఛానల్లో మీకు చిరంజీవి గారిని బొగ్గలు పెట్టిస్తున్నాయని మీరు మాట్లాడితే వాళ్ళకి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి, కానీ మీరు సమాధానం చెప్పడం ఏంటండి? ఎవరిని ఎవరు అంటున్నారు మీరు? నాకేం అర్థం కావట్లా. లక్ష్మణరావు గారు, మీడియా అయితే లక్ష్మణరావు గారు, మీకు టాపిక్ కంప్లీట్గా అర్థమైనట్లేదు. నేను మళ్ళీ మాట్లాడతా, కొంచెం అందుబాటులో ఉండండి. మనతోటి రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. ప్రసాద్ గారు చెప్పండి సార్. ప్రసాద్ గారు, ఏదైతే వినబడుతుంది సార్, క్లియర్గా వినబడుతుంది. ఏదైతే నిన్న చిరంజీవి గారు 3 రోజుల క్రితం మాట్లాడారో గద్దర్ అవార్డ్ ఫంక్షన్స్లో, దానిలో చిరంజీవి గారు తప్పు మాట్లాడారంటూ కొంతమంది మాట్లాడుతున్న మాటల్ని మీరు ఎలా చూస్తారు ప్లీజ్? ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులు నమస్కారం, అలాగే ప్యానెల్ ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఒక విషయం నేను చెప్పగలను. చిరంజీవి గారు ఒక సముచిత స్థానంలో ఇండస్ట్రీలో ఉన్నది, ఒక టాల్ పర్సనాలిటీ అని. ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా దాసరి నారాయణరావు గారు మరణానంతం ఆ స్థానాన్ని ఆయనే ఆక్రమించాడు. ఆయన ఏం చెప్పినా సినిమా పరిశ్రమ చాలా వరకు వింటుంది. ఒక పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి నిజంగా ఒక అవార్డు సెరమనీలో మహానుభావుడు గద్దర్ పేరు మీద ఇచ్చిన అవార్డులు, సాధారణంగా నాకు ఉన్న అతి తక్కువ పరిజ్ఞానంలో సినీ పర్టనిటీలో సాధారణంగా అతని ప్రతిభా పాఠవాలు చాటుకున్నప్పుడు గౌరవ నంది అవార్డు, అంటే బంగారు నంది, సిల్వర్ నంది, రాగి నంది ఇస్తారు. ఈ నంది అవార్డు మీద వాళ్ళు మెయిన్ ఫోకస్ అండ్ దీని మీద ఉంటారు. ఎప్పుడైతే దాన్ని గద్దర్ అవార్డు కింద తెలంగాణలో ప్రాశస్త్యం సంతరించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖచ్చితంగా నంది అవార్డులే ఇవ్వాలి, అవార్డులు అంటూ ఇస్తే. అంచేత నంది అవార్డులు నిజంగా వాళ్ళకి కొలమానం, జీవితంలో ఎన్ని నందులు గెలిచారో, నెక్స్ట్ అలాగే ఫిలింఫేర్ అవార్డులు ఎలా వచ్చాయో అన్న ప్రాతిపదిక మీద ఆయన ఆ సందర్భంలో ఆర్ నారాయణమూర్తి గారు కానీ చిరంజీవి గారు కానీ మాట్లాడడం. ఎందుకంటే ఏ ఇండస్ట్రీ అయినా, ఇప్పుడు మీరున్నారు జర్నలిజంలో ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకోవాలన్న తాపత్రయం మీకు ఉంటుంది ఉగాది పురస్కారాల్లో. అప్పుడు ఒకప్పుడు నంది అవార్డులు ఉండేవారు, నంది అవార్డు ఇచ్చేవారు. అలాంటిది ఇప్పుడు నంది అవార్డే లేకుండా దానికి గద్దర్ అవార్డు అంటే, ఎస్, మన తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ అవార్డు దానికి ఉన్న ప్రాశస్త్యం ఖచ్చితంగా ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే జీవితంలో ఆల్మోస్ట్ ఒక 8 సంవత్సరాలు, నాకు తెలిసినంత వరకు 9 సంవత్సరాల పైచిలక దగ్గర 10 సంవత్సరాల పైనే ఈ నంది అవార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల పరంగా ఎందుకు జరగట్లేదు? కరోనా ఒక 2 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీకి ఎక్స్క్యూజ్ ఉండొచ్చేమో, కానీ తర్వాత సినీ పరిశ్రమ ఏకదం తెలంగాణకే పరిమితం అయిపోయిన కారణంగా ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ లేదు. ఏదైనా అడప షూటింగ్లు తీసుకుని ఆ సబ్సిడీలు అడగడమే తప్ప వాళ్ళ యొక్క ఔన్నత్యం రాష్ట్రం ఎంత విధంగా ప్రయత్నించినా, గతంలో రామానాయుడు ఇలాంటి వాళ్ళకి స్టూడియోలు ఇచ్చినా సరే వాళ్ళు రాత్రి తట్టబుట్ట సర్దుకొని ఉచితంగా 4 షెడ్లు వేసి పోయారు తప్ప ఎవరు ఇండస్ట్రీని అక్కడికి తరలించే నేపథ్యాలు అవి కనబడతాయి. ఇవాళ ఆ ప్రాశస్త్యంలో ఖచ్చితంగా చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఇవాళ తన ఆక్రందని ప్రభుత్వ ప్రోత్సాహకాల కింద అవార్డులు ఇవ్వడం. ఎందుకంటే ఆయనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి అవార్డులు అన్ని వచ్చేయట్లేదు. పైపచ్చి ఆయన సంవత్సరంకి ఒక సినిమా ఏదో తీస్తున్నాడు. కానీ యంగ్ జనరేషన్స్ కి నంది అవార్డు యొక్క ఆవశ్యకత అన్న ప్రాస్పెక్ట్ లో ఆయన మాట్లాడి తర్వాత ఆయన్ని ట్రోల్ చేయడం అన్న దగ్గర నేనైతే ఖచ్చితంగా ఖండిస్తాను. ఎందుకంటే ఒక స్థాయి కలిగిన వ్యక్తి, ఇవాళ నేనైనా మీరైనా చిరంజీవి గారు ఎవరికైనా ఏ సర్కమ్స్టాన్సెస్ లోనో ఒక ఆదర్శం. ఇవాళ ఒక ఇండస్ట్రీకి ఉన్న ఒక మొనాటమీని ఆయన బ్రేక్ చేసి ఆయన స్వయం కృషితో తనంతట తాను ఒక స్థాయిని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ స్థాయి ఎదగడానికి ఎవరికైనా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన వ్యక్తిని మన స్థాయి అంతా ఆయన అవమానపరచడానికి. రెండోది, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుని వీటి మీద ఖచ్చితంగా ఒక అవార్డు సినిమా పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ కూడా ఉగాది అనే కాకపోతే శ్రీరామనవమికో లేదా దసరాకో వాళ్ళ యొక్క ప్రోత్సాహకాలను పెంపొందించడానికి ఖచ్చితంగా అవార్డు డిక్లేర్ చేయడం బాధ్యత. ఎందుకంటే సినీ పరిశ్రమ ఇవాళ కాదు రేపైనా ఎక్కడో దగ్గర ఎవరో ఒకళ్ళ మూలంగా నాటి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు ఎలా పూనుకుని ఇండస్ట్రీని తరలించారు ఇవాళ కాకపోవచ్చు, కానీ చరిత్రలో ఎవడో ఒకడు పూనుకోవడం అన్నది తథ్యం. ఎందుకంటే ప్రతిసారి జరుగుబాటు అంత సుఖం లేకపోవడం, ఇవాళ స్థిరంగా ఆస్తులు ఏర్పరచుకున్న సినీ పరిశ్రమ ఇవాళ తరలేకపోవచ్చు. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అనూహ్యంగా కొన్ని పరిణామాలు సంతరించుకుంటారు. దానికి బాటలేయడం ఎవరిదైనా బాధ్యత. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరంజీవి గారిని ట్రోల్ చేయడంలో ఈ తెలుగుదేశం సంబంధించిన ఛానల్లో ఏదైతే మాట్లాడుతున్నారో అది నిజ తీవ్ర ఆక్షేపణీయం. ఎందుకంటే చిరంజీవి గారు మన రాష్ట్రం అన్న పదాన్ని ఉచ్చరించడం నేను కూడా విన్నాను.
అదే పక్క రాష్ట్రం అంటే పక్క రాష్ట్రమైన మన రాష్ట్రం అన్న ప్రాస్పెక్ట్ లోనే మాట్లాడాడు. ఈ ప్రోత్సాహకాలు నంది అవార్డు అన్న తప్ప నాకు ఇంకేం దాంట్లో కనబడలే. మూడోది, ఎవరు చేతనైతే అవార్డులు ఇవ్వండి, ఎవరు లేకపోతే మూసుకుని కూర్చోండి. అంతేగాని ఆయన అడిగిన దానికి ఇప్పుడు మనం ఇంటి దగ్గరికి వచ్చేవాడు అడుగుతాడు, అడిగినప్పుడు మన దగ్గర ఉంటే ఇస్తాం, అన్నప్పుడు మూసుకుని ఉంటాం, వెళ్ళిపోవడం బాబు పక్క వెళ్ళిపో అంటాం. అవును, మీరు ఎలాగో అవార్డులు ఇవ్వలేకపోతే కదా, దేనికి పౌరుషాలు పోతున్నారు? ఇప్పుడు పౌరుషాలు పోయినప్పుడు నిజంగా మేము అవార్డులు ఇస్తున్నాం, అయినా సరే ఎందుకు ఇలా మాడారంటే ఎస్ అవార్డులు ఇవ్వట్లే కదా. ఇప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకుంటే, ఆయన సినీ పరిశ్రమ నుంచి వచ్చాడు, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, తర్వాత జనసేన పార్టీకి సినీ ఫోటోగ్రఫీ మినిస్ట్రీ కూడా ఉంది. సో ఈ ఇనిషియేటివ్ అన్నది వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారి కంటే తృణప్రాయంగా దాన్ని తిరగదోస్తే అప్పుడు ఖచ్చితంగా ఒక వాల్యూమ్ ఆఫ్ సెట్ ఆఫ్ పీపుల్ విల్ డెఫినెట్లీ గివ్ వాయిస్ మాడ్యూల్స్. ఇవాళ నేను మీరు సోషల్ మీడియాలో పనికిమాల స్టేట్మెంట్ లేదా ఇచ్చినప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ట్రోలింగ్ ఆపాలి అన్న చేతమని ఇవ్వవలసిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అన్నగారి స్థాయిని ఎవడైనా తగ్గించినా నేనైతే ఊరుకోను. ఎందుకు ఊరుకోను అంటే ఆయన మీద గౌరవం ఉంది. ఒక స్వయం ప్రతిపత్తితో ఎదిగిన వ్యక్తి ఎవరికైనా తలమానికంగానే ఉంటాడు. సాయంలో నేను కూడా ఎదగాలని ఆ ప్రయత్నం నేను చేయాలి. ఆయన నిరంతరం 24 గంటలు కష్టపడ్డాడు. కష్టానికి ప్రతిఫలం మనం అవహేళన చేయడం అంటే ఎంతవరకు సమంజసం? పోనీ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో ఆయనకి జరిగింది ఆయన నిగూఢంగా దాచుకోలేదు కదా. ఖచ్చితంగా ఒక సమయం వచ్చినప్పుడు బయటకు వచ్చి చెప్పాడు, ఎస్ నాకు ఈ విధమైన సత్కారాలు అందే ఇంట్లో అని. ఆయన దాచిపుచ్చుకోలే కదా. కొంతమంది పొలిటికల్ సినారాలో పొలిటికల్ ఏరాలో వాళ్ళు పొలిటికల్ యాంగిల్స్ లో వాడుకోవచ్చు, కానీ ఆయన బాధ్యత ఆయన విస్మరించలేదు కదా. సో ఎప్పుడైతే ఆయన బాధ్యత విస్మరించినప్పుడు మనం కూడా ఆయన పట్ల బాధ్యత విస్మరించడం సమంజసం కాదని చెప్తా. తర్వాత నచ్చిన వాళ్ళకి ఒకలాగా నచ్చని వాళ్ళని ఒకలాగా అంటే ముఖ్యంగా జనసేన పరంగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే నచ్చుతున్నారు తెలుగుదేశం పార్టీకి, మిగిలిన వాళ్ళందరినీ ఎవరిని క్షమించట్లేదండి. సో ఈ ప్రాస్పెక్ట్ లో ఖచ్చితంగా ఇలాంటివి పెద్ద వ్యక్తుల మీద కొన్ని ఎవడో నాలటోడో ట్రోల్ చేస్తున్నారు, తిడుతున్నారు అంటే పోనీ పడతాం. కానీ స్థాయి కలిగిన వ్యక్తులు, చిరంజీవి గారు లాంటి వ్యక్తిని ఈ విధంగా అవమానపరచడం భావ్యం కాదు, సత్యం కాదు. ముఖ్యంగా హెన్స్ఫోర్త్ ఇప్పటి నుంచైనా పునరావృతం కాకుండా ఆపడం, బాధ్యత వహించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు, పై వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సిపిఐ పార్టీ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని అభ్యర్థించుకోవాలి. సర్వం తానైనప్పుడు ఆయన అంతు ఆయన ఇనిషియేషన్ మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. భారం ఎక్కువ అయిపోతుంది ఎవరికి, చిరంజీవి గారికి. ఇది పద్ధతి కాదు. ఎవడో స్థాయి లేని వాడు ఏదో ఆయన మీద కామెంట్లు ఫలోక్తులు మాట్లాడితే తప్పు, అది ముమ్మాటికి తప్పు అని మాత్రం నేను చెప్పను. అంతకన్నా ఇంకెళ్ళి ఇంకొకటి చెప్పాలి ప్రసాద్ గారు, ఒకటి వాంటెడ్లీ చేస్తున్నారు అనుకోవాలా దీన్ని, లేదంటే మరేదైనా కారణం అనుకోవాలా? అంటే వాంటెడ్ అని కాదు సార్. ఇప్పుడు అవార్డులు కనుక ఇస్తున్నప్పుడు ఎవరైనా ఇలా మాట్లాడితే దాన్ని ఖండించి లేదా క్రిటిసైజ్ చేస్తూ చెప్తే ఓకే. అసలు మొత్తం ఎగ్గొట్టేశారు కదా. ఎగ్గొట్టినప్పుడు ఎవడో ఒకటి వేలే చూపించినప్పుడు దాన్ని తట్టుకోకపోతే అది తప్పు అని చెప్తున్నా. ఎస్ నిజమే, ఎస్ నచ్చలేదు అవార్డు ఇస్తున్నా సరే ఏంది ఇలా ఆయన నంది బదులు గద్దరాన్ని ఇస్తున్నప్పుడు తీసుకుంటున్నారు కదా, మేము కూడా ఇంకొక పురస్కారం ఇస్తున్నాం కదా అనేది చెప్పమానండి. వీ విల్ నాట్ కాంట్రడిక్ట్. మొత్తం ఎగ్గొట్టు కదా సార్. రాష్ట్రం ఏర్పడింది నుంచి ఈ రోజు దగ్గర నంది అవార్డులు దిక్కు లేకపోతే అదే ఇక్కడ బాదండి. అట్లీస్ట్ తెలంగాణ ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసి అక్కడ ఉండి ఆ సమక్షంలో అవార్డు సెరమనీ ఇవ్వనండి, తప్పే ఉంది దాంట్లో. సరే తెలంగాణ ప్రభుత్వంకి మేము కూడా ప్రోత్సహిస్తున్నాం, అవార్డులు ఇది గద్దర్ నంది అవార్డులు అని మేము కూడా దీన్ని ఇచ్చేస్తున్నాం అని చెప్పండి. స్పాన్సర్షిప్లే కదా, ఆంధ్ర నుంచి 4 స్పాన్సర్షిప్లు ఇప్పించండి. ఇద్దరు ముఖ్యమంత్రులు ట్రైన్ మీద ఉండండి, అక్కడ సూర్యుతో వాతావరణం రేపు పొద్దున్న ముఖ్యమంత్రి గారే మాట్లాడండి, సినీ పరిశ్రమ రావాలి మనకు కూడా చేయొద్దని వస్తున్నాం మేము కూడా అని అక్కడ అనౌన్స్ చేశారు అనుకోండి. ఈ రేవంత్ రెడ్డి గారు ఏమైనా వీలైతే మాట్లాడతారా? ఒక బ్రహ్మాండమైన వాతావరణాన్ని వాళ్ళు నెలకొల్పుకునే సౌభాగ్యం ఉన్నప్పుడు కూడా ఆ సౌలభ్యాన్ని ఉపయోగించుకోకపోతే ఏమనాలి సార్? దాన్ని వ్యక్తిత్వం అని అనాలా? స్థాయి కలిగిన వ్యక్తులకి ఇది తీవ్ర ఆక్షేపణీయం. ఇదైతే నాట్ టాలరబుల్. ఓకే ప్రసాద్ గారు, నేను మళ్ళీ మాట్లాడుతాను సార్. మనతోటి విజయశేఖర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఆయనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం ఒకసారి. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే విజయశేఖర్ రెడ్డి. యా నమస్తే సార్. ప్రసాద్ గారికి, లక్ష్మణరావు గారికి అందరికీ కూడా నమస్కారం. విజయశేఖర్ రెడ్డి గారు, ఏం జరుగుతుంది గత 2 రోజుల నుంచి? చిరంజీవి గారిని ట్రోల్స్ చేసే వాళ్ళని ఏం చెప్తారు మీరు? చిరంజీవి గారు మాట్లాడిన విధానంలో మీకేమైనా తప్పు కనిపించిందా? సార్ ఇప్పుడు చిన్న మాట, గత 3-4 రోజుల కిందట వైఎస్ విజయమ్మ గారు ఒక లేఖ విడుదల చేశారు. అది ఆమె బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటే వాళ్ళ కూతురు శర్మిల గారికి సంబంధించిన వ్యవహారం. దాని మీద రాష్ట్రం అంతా విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి అభిమానులు చేస్తున్నారా, లేకపోతే ప్రజలే చేస్తున్నారా, లేకపోతే కొంతమంది సోషల్ మీడియాలో ఉత్సాహంగా పనిచేసే వాళ్ళు చేస్తున్నారా మనకు తెలియట్లేదు. అంటే నేనేమంటానంటే సార్, ఈరోజు సొంత తల్లి మీద ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్న వ్యక్తుల్ని
జగన్మోహన్ రెడ్డి గారు ఆపగలుగుతున్నారా? లేదు, షర్మిల గారి మీద నిత్యాతినిత్యంగా మాడే వ్యక్తుల్ని, అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇండియా దాకా మాడుతున్న వ్యక్తుల్ని జగన్మోహన్ గారు ఆపగలుగుతున్నారా? నేను అంటున్నా, ఈ రోజు సోషల్ మీడియా ప్రతి ఒక్క వ్యక్తికి వేదికైందండి. ఇంటర్నెట్ ఉండి కాస్త సెల్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తికి సోషల్ మీడియా అవైలబిలిటీ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా లేదంటే ఎవరైనా ఏదైనా మాట్లాడినా వెంటనే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. అంటే దీన్ని మీరు ట్రోలింగ్ అంటారా, లేదంటే వాళ్ళ ఉద్దేశాలు అంటారా, లేదంటే వాళ్ళకి సంబంధించిన భావన అంటారా, వాళ్ళ ఫీలింగ్స్ అంటారా, సరే రకరకాలుగా మనం దాన్ని మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే మా అధినేతలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అరే మీరు చిరంజీవి గారు ఇలా అన్నారు కదా, సరే మీరు ట్రోలింగ్ చేయండి అని సోషల్ మీడియా టీంకో లేదంటే తెలుగుదేశం పార్టీలో ముఖ్య వ్యక్తులకో ఏ రోజు చెప్పిన దాఖలాలే ఉండవండి. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద కావచ్చు, మాకెప్పుడు కూడా మీరు ఇలా మాట్లాడండి, వాళ్ళని మీరు ఇట్లా తిట్టండి, లేదంటే ఇట్లాగా మీరు వారిని కామెంట్ చేయండి అనే మాట మాకు ఎక్కడ చెప్పరు. ఇది నేను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిగా నేను మీకు విన్నవిస్తున్నా. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు కూడా విన్నవిస్తున్నాం. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి ఈ రోజు జరుగుతున్న పరిణామాలకు సంబంధం లేదు. అట్లా విజయమ్మ విషయంలో కావచ్చు, లేదంటే షర్మిలమ్మ విషయంలో కావచ్చు, భారతి గారి విషయంలో కావచ్చు, లేదంటే చిరంజీవి గారి విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. నేను అంటున్నాను సార్, ఈరోజు ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడే మాటల్లో తప్పు ఉందని మేము అనుకోవట్లా. అంటే ఆయన ఏమైతే మాట్లాడారో, అంటే పక్క రాష్ట్రంలో అక్కడ కూడా మమ్మల్ని ప్రోత్సహించి నంది అవార్డులో లేకపోతే ప్రోత్సాహకాలు ఇస్తే మాకు సంతోషపడతామనేది ఆయన మాట. సార్ ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు చెప్పినట్టు స్వయం కృషితో ఈ రాష్ట్రానికే తలమానికమైన చిరంజీవి గారు గొప్ప నటులు, రాష్ట్రం కాదు దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరు. మేమేం కాదంటే అవన్నీ కూడా. కాకపోతే ఆయన కామెంట్ చేసిన వేదిక ఎక్కడ కామెంట్ చేశారు, అక్కడ ఏమని కామెంట్ చేసి ఇక్కడ కొంతమందికి నచ్చట్లా. ఇప్పుడు ఏంటంటే పక్క రాష్ట్రం అంటాడేంటి, ఆయన ఈ రాష్ట్ర వ్యక్తే కదా, ఆంధ్రప్రదేశ్ లో పుట్టాడు కదా, ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు సూపర్ స్టార్ గా, మెగా స్టార్, పవర్ స్టార్ గా ఉన్నారు. రాష్ట్రంలో విజయశేఖర్ రెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారు. విజయశేఖర్ రెడ్డి ఆయన పక్క రాష్ట్రం అంటూనే మన రాష్ట్రం అన్నారు. మరొకసారి ఆ వీడియో బయట ఒకసారి ప్లే అవుద్ది, మరొకసారి మీరు దాన్ని గమనించండి. మరొకసారి ప్లే చేయండి దాన్ని. మరో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేస్తే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదికను ఇచ్చే వారికి విన్నవించుకుంటున్నాను. అలాగే మన ఈ కార్యక్రమం ఎకానమీకి అన్నారు కానీ మీ స్టేట్ ఎకానమీకి అనలేదు అక్కడ ఆయన. అంటే ఆ ఉద్దేశం ఆయనకి అది కాదు. వెతకాలి అంటే ఎన్నైనా వెతకొచ్చు కదా. దయచేసి వినండి. ఇప్పుడు నేను నా ఒపీనియన్ సార్, జనరల్ గా ఈ రాష్ట్రంలో ఈ రోజు దీని మీద జరుగుతున్న నేనేమంటున్నా అంటే సార్, ఆయన ఈ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి, ఈ రాష్ట్రం నుంచి పైకి వచ్చిన వ్యక్తి, రాష్ట్రంలో గొప్ప సూపర్ స్టారు, మెగాస్టారు, ఆయన పక్క రాష్ట్రం అని అంటాడేంది, అది కూడా ఏంది ఎక్కడో తెలంగాణలో జరుగుతున్న అవార్డు ఫంక్షన్ లో అంటారేంది, మన రాష్ట్రం పరువులు తీస్తారా అనేది కొంతమంది వాదన. మరి దీంట్లో వాస్తవం ఏంది, నిజంగా ఆయన పరువు తీశారా సార్? కొంతమంది ఏమంటున్నారు, సరే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటున్నారు, ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, ఒక పవర్ స్టారు, ఆయన సొంత తమ్ముడే. ఇంకా కొంత ముందుకెళ్ళి మాట్లాడుకుంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంతో సపోర్ట్ చేశారు. మన 2024 ఎలక్షన్ లో ఎంతో మంది కూటమి అభ్యర్థుల తరఫున ఆయన కొన్ని వీడియోలు రిలీజ్ చేసి మా వారిని గెలిపించారని కూడా చెప్పారు. మరి ఇంత సాన్నిధ్యము చంద్రబాబు గారితోనూ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారితోనూ, అట్లాగే ఈరోజు కందుల దుర్గేష్ గారు ఆయనకి అత్యంత సన్నిహిత భక్తులు. మరి ఆయన మీరు ఏం చెప్పినా చేస్తారు. ఇలాంటి మీకు అందుబాటులో ఉన్న వ్యక్తులని మీరు మాట్లాడుకొని 4 గోడల మధ్య పరిష్కరించుకొని ఉండింటే బాగుండేది కదా. అంటే మీరు ఏదైతే సలహా చెప్పడంలో తప్పని ఎవరు అనట్లేదు. సలహా ఏదైతే ఆయన చెప్పారో అది ఓకే, నో ప్రాబ్లం, ఖచ్చితంగా నందేవాడు శివాల. కానీ దీని వెనకాల నేపథ్యం కూడా కొంత మాట్లాడారు సార్.
సార్ చంద్రబాబు నాయుడు గారు 2014 అధికారంకి వచ్చిన తర్వాత 2012 నుంచి 16 వరకు నంది అవార్డులను ఆ 4 సంవత్సరాల్లో ఏ సినిమాలకు ఇవ్వాలో ఆ సినిమాలకు ప్రకటించిన మాట వాస్తవం కాదా? ఆ రోజు వైసీపీకి సంబంధించిన పోసాని కృష్ణమురళి గారు కావచ్చు, అట్లాగే ఆ రోజు రుద్రమదేవి సినిమా తీసిన గుణశేఖర్ గారు కావచ్చు, ఇట్లా రకరకాల వ్యక్తులు ఏం చేశారు, ఈ అవార్డులు ప్రకటించడంలో కొంత రాజకీయాలు నడిచాయి, కొంతమంది వ్యక్తులకే మీరు ఇచ్చారు, లేదంటే ఒక వర్గానికే మీరు ప్రధానం చేస్తున్నారు, ఏదో రకరకాల కామెంట్స్ ఆ రోజు చేశారు. దానివల్ల ఏమైంది, పొరపక్షాలు వచ్చాయి. సినీ పరిశ్రమలో పెద్దల మధ్య లేదంటే పెద్ద పెద్ద స్టార్ల మధ్య పొరపక్షాలు వచ్చాయి. దానివల్ల ఆ రోజు అవార్డ్స్ కార్యక్రమం కూడా ఆగిపోయింది. 2017లో ఆగిపోయిన అవార్డ్స్ కార్యక్రమము 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత కూడా జరిగిన దాఖలాలు లేవు. సార్ ఇప్పుడు ఇంకొక మాట వినాలి ఇక్కడ. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు, కొంత ఈ ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో, టికెట్ ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని రేషనలైజేషన్ పేరుతో ఆ రోజు పూర్తిగా మీరు ఏదైతే అంటున్నారో, ఇప్పుడు మాకు టికెట్ రేటు పెంచండి, మాకు డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, బడ్జెట్ ఎక్కువ అవుతుందని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏదైతే మన ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడుతున్నారో వీరికి అగైనెస్ట్ గా ఆ రోజు ప్రైజెస్ తగ్గించడం కావచ్చు, లేదంటే అక్కడ ఆ రోజు ఈ తినుబండారాలకు సంబంధించిన విషయాల్లో కొంత వారికి సంబంధించిన రేట్లను కూడా కంట్రోల్ చేయడం కావచ్చు, లేదంటే ట్యాక్సులు సరిగా రావట్లేదు, మీరు రేట్లు మాత్రం కానీ ట్యాక్స్ సరిగా కట్టట్లేదు గవర్నమెంట్ అనే మాట కావచ్చు. ఇట్లాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొంత సినీ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా కొన్ని పనులు చేసిన నేపథ్యంలో మరి ఆ రోజు సినీ పరిశ్రమ చెందిన పెద్దలంతా కూడా ఒక జట్టుగా వెళ్ళి మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మీరు మీ బాధలు కష్టాలు చెప్పుకునే నేపథ్యంలో మరి ఆ రోజు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఆయన పోయి కలిశారే, మరి కూటమి ప్రభుత్వం 2024 సరే ఆయన కలిసినప్పుడు సరే ఏదో టికెట్ ప్రైజెస్ గురించి ఏదో కొంత మాట్లాడుకున్నారు, సర్దుబాటు అయింది. మరి ఆ రోజు నంది అవార్డ్స్ గురించి మీరు ఎవరైనా మాట్లాడారా? మరి ఎందుకు నంది అవార్డ్స్ ఆ రోజు ప్రకటించలేదు? ఆ 5 సంవత్సరాలు నంది అవార్డ్స్ ఎవరికైనా ఇచ్చారా? మరి ఇవ్వనప్పుడు ఏమాత్రం పట్టించుకొని సినీ పెద్దలు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లాగే దాంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రముఖ పాత్ర పోషిస్తున్న తరుణంలో మరి ఇప్పుడు ఒక మాట అయితే వాస్తవం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినా ఆయన రిప్రజెంట్ చేస్తున్న సినీ పరిశ్రమ కావచ్చు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఉన్న జనసేన పార్టీకి కందులు దుర్గేష్ గారు ఈరోజు సినిమాటోగ్రఫర్ గా ఉన్నారు. కాబట్టి ఆయన సలహా తీసుకోకుండానో లేదంటే ఆయనతో మాడకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు పోతారైతే నేనేం అనుకోను. ఇప్పుడు దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారే మే 2025లో నిజంగా కూడా బాధపడ్డారు. సినీ పరిశ్రమ సంబంధించిన పెద్దలు కావచ్చు, లేదంటే ప్రొడ్యూసర్ అసోసియేషన్ కావచ్చు, లేదంటే రకరకాల ఫెడరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వాన్ని లేదంటే ముఖ్యమంత్రి గారిను నన్ను ఇంతవరకు కలవలేదు, మేము మీకు వద్దా, మేమేమన్నా ఇబ్బందులు పెట్టామా, మేమేమైనా తప్పులు చేశామా, గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వానికన్నా మేము ఈ రోజు మీకు అన్ని చేస్తున్నాం కదా, టికెట్ ప్రైజెస్ ఎక్కడ కావడానికి పెంచుతున్నాం కదా, లేదంటే మీరు ఏదడిగినా మేము చేస్తున్నాము, మరి ఎందుకు మీరు రావట్లేదని ఆయన బాధపడి తీరుంది సార్. అట్లాగే జూన్ 12, 2025 హరిహర వీరమల్ల అనే సినిమాను ఆయన రిలీజ్ చేస్తూ ఉంటే ఆ రోజు ఈ థియేటర్లన్నీ కూడా మూసివేయాలని స్ట్రైక్ చేయడం కావచ్చు, లేదంటే ఆ ప్రొడ్యూసర్స్ ఎగ్జిబిట్స్ కలుసుకొని ఆ రోజు హరిహర వీరమల్ల సినిమాకి కొన్ని థియేటర్స్ అవైలబిలిటీ లేకపోవడం కావచ్చు, అన్ని కూడా ఆయన బాధపడే దృష్టాంతాలు ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఒక మీటింగ్ పెట్టారు సార్, జూన్ 16, 2025లో ఒక హై లెవెల్ మీటింగ్ ని కండక్ట్ చేశారు సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలకు, అట్లాగే ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, అట్లాగే మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి. మరి ఆ మీటింగ్ ఎందుకు వాయిదా పడింది? సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలే చెప్పాలి, ఎందుకు మీరు అవైలబిలిటీ లేరు? ఒక ముఖ్యమంత్రి గారు, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వారి టయాన్ని మీకు కేటాయించి రండి మాట్లాడదాము మీకున్న సమస్యలన్నింటినీ, దాంట్లో రకరకాల సమస్యలు, నంది అవార్డ్స్ ఫంక్షన్స్ నంది అవార్డ్స్ ప్రకటించడం కావచ్చు, అట్లాగే ఈ ఫిల్మ్ స్టూడియోస్ ఏదైతే మీకు స్థలాలు అడుగుతున్నారో ఆ స్థలాలు కేటాయించడానికి కావచ్చు, అట్లాగే ఆ రోజు ఈ ఏదైతే ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంబంధించిన స్ట్రైక్స్ కూడా జరుగుతున్నాయి ఆ టైంలో, దానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఎట్లా దీన్ని పరిష్కరించాలా, రెండోది ఈ టికెట్ ప్రైజెస్ ని ఎట్లా మీకు అనుగుణంగా దీన్ని సర్దుబాటు చేయాలా, ఇవన్నీ కూడా ఒక విజయశేఖర్ రెడ్డి గారు ఒకటి మీరు విజయశేఖర్ రెడ్డి గారు ఒకటి ఇప్పుడు మీరు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఎందుకు మీరు ఇచ్చిన హామీలన్నీ మీరు నెరవేర్చలేదు అనగానే మీరు ఏమంటారు? మేము వచ్చింది ఇప్పుడేను, కాలు చేయ కూడా తీసుకోవాలి, మేము నెమ్మదిగా చేసి అన్నీ చేస్తాము, అన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తామని దానికైతే మీరు టైం తీసుకుంటారు.
చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి విడిపోవటానికి సినిమా ఇండస్ట్రీకి టైం పట్టినప్పుడు ఇప్పుడు ఇమీడియట్లీ మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటానికి సినిమా ఇండస్ట్రీకి టైం పట్టదంటారా? ఎందుకు రాలేదు అంటే ఆ రకంగా మీరు ఏం కల్పిస్తున్నారు? ఒకటి, మీరు నంది అవార్డు 2 సార్లు మీ కూటమి ప్రభుత్వం, ఈసారి గతంలో మీ చంద్రబాబు గారి ప్రభుత్వం 2 సార్లు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఉన్నారు, ఇవ్వలేదు అనుకుందాం, మీరు 2 సార్లు ఉన్నారు. ఇప్పుడు వరకు నంది అవార్డ్స్ ఎందుకు మీరు స్పష్టంగా ఇవ్వలేకపోయారు? అంటే చిత్తశుద్ధి లోపించిందా మీకు? సార్, మేమేమి సినిమా యాక్టర్లను అరెస్ట్ చేయాలా, మేమేమి కన్వెన్షన్ సెంటర్లు కొట్టేయాలా, మేమేమి వాళ్ళని ఇబ్బంది పెట్టి మాట్లాడాలా, లేదంటే వాళ్ళను బెదిరించి మాట్లాడాలా, టికెట్ రేట్ కన్సమ్ అని వార్నింగ్ ఇలా, లేదంటే వారికి వచ్చిన లాభాల్లో ఖచ్చితంగా ఎంప్లాయీస్ కి వాటా ఇవ్వాలని మేమేం మాట్లాడాలా, లేదంటే ఇంకా ముందుకెళ్తే అసలు టికెట్ ప్రైస్ పెంచము మా దగ్గర రావద్దని వాళ్ళ సినిమాటోగ్రఫీ మంత్రి ఏదైతే కామెంట్ చేశారో అది మేము కామెంట్ చేయాలా? మరి మేము ఏ రకంగా తప్పు చేశాం ఇక్కడ? ఎందుకు జూన్ 16, 2025లో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కి ఎందుకు సినీ పెద్దలు హాజరు కాలేదు? పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పారు, మేమేం తప్పు చేశాం, ఎందుకు మీరు రారు? ఇక్కడ ఇంకొక ఆరోపణ కూడా ఉంది, దీనిలో వాస్తవం ఉందా? విజయశేఖర్ రెడ్డి గారు దీనిలో విజయశేఖర్ రెడ్డి గారు ఇంకొక ఆరోపణ, ఒక మాట, నంది అవార్డులను మేము ప్రకటించాలంటే ఎవరితో కూర్చొని ప్రకటించాలా? ఈ పెద్దలు పిలవాలి, ఆ డైరెక్టర్లను, ప్రొడ్యూసర్స్ ను, మూవీ యాక్టర్స్ ను పిలవాలి, కూర్చోబెట్టాలి, ఒక మీటింగ్ పెట్టాలి, దాని ప్రకారం ఒక కమిటీని వేయాలి, కమిటీ నుంచి ముందుకు వెళ్ళాలి. అసలు వాళ్ళు రావడానికి ఇబ్బంది పడితే సార్, ఫస్ట్ జూన్ 16 రాలా, తర్వాత మళ్ళీ ఆగస్టు 11 మందులు దుర్గేష్ గారిని కొంతమంది ప్రొడ్యూసర్స్ కలిసినప్పుడు ఇవన్నీ రేజ్ చేశారు. అప్పుడు ఆయన క్లియర్ గా చెప్పారు, అయ్యా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారితోనూ చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ పెడతాం. ఒక ఆరోపణ అయితే ఉంది, విజయశేఖర్ రెడ్డి గారు ఒక ఆరోపణ అయితే ఉంది, ఏదైతే టీడీపీ మీడియాలో ఒక సోషల్ వింగ్ ఏదైతే ఉందో దీని మీద విపరీతంగా చిరంజీవి ట్రోల్ చేయడానికి కారణం, గతంలో అసెంబ్లీ సాక్షిగా చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అమర్యాద మాకు చేయలేదని చెప్పినందువలనే చిరంజీవి గారిని టీడీపీ మీడియా టార్గెట్ చేసిందని వచ్చిన ఆరోపణలో వాస్తవం ఉందంటారా? నిజంగానే ఇప్పుడు టీడీపీ మీడియాలో కొంతమంది, అందరూ కాదు, మీరన్నట్టు చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు ఇట్లాంటివి చేయరు, ఎందుకంటే వాళ్ళందరూ కూటమిలో ఒక పద్ధతిలో వెళుతున్నారు, కానీ కింది వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అధిష్టానం మీద కూడా ఉంటుంది కదా, అవి చేస్తున్నారా మీరు? నేను అడుగుతున్నా, ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు ఒక లేఖ విడుదల చేశారు, ఆమె మీద భీకరంగా ట్రోల్ చేస్తున్నారు. మీరు బొచ్చుకే బోడిగుండికి ముడిపెట్టి మాట్లాడండి, టాపిక్ మీద మాట్లాడండి, టాపిక్ మీద మీరు మాట్లాడి, విజయమ్మ గారిది అది వేరే టాపిక్, నిన్న మాట్లాడాం, మొన్న మాట్లాడాం, విజయమ్మ గారిది షర్మిల గారిది అది కాదు. నేను అడిగిన దానికి చెప్పండి, మీరు మీ టీడీపీలో కొంతమంది, అందరూ కాదు, ఇలా చేస్తున్నట్టుగా మీకు మీ దగ్గర ఏమైనా ఉందా ఎవిడెన్స్? లేదంటే లేదంటారు. మా వరకు సూపర్ స్టార్ లేదంటే మెగాస్టార్ చిరంజీవి గారు మా వ్యక్తి, మా జనసేన పార్టీ ఏదైతే మాకు ఈ రోజు తోడుగా ఉందో, మాకు లోకేష్ గారు ఎంతో, మాకు పవన్ కళ్యాణ్ కూడా అంతే. నేను ఓపెన్ గా చెప్తున్నాను సార్, రాష్ట్ర ప్రజలు కూడా తెలియజేస్తున్నాం, మాకు లోకేష్ గారు ఎంతో, పవన్ కళ్యాణ్ గారు కూడా అంతేను. మేము ఎక్కడా విభేదాలు చూపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైన తన ప్రియ సోదరుడు చిరంజీవి గారు అన్న సార్, చిరంజీవి గారు ఆ రోజు ప్రచారం చేశారు సార్, ఒకవేళ ప్రజలే కలగబోయచ్చు, వీడియోలు విడుదల చేశారు, చాలా మందిని గెలిపించడానికి ట్రై చేశారు. ఆయన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, ఆయన వీడియో సాక్షిగా అందరికీ రాష్ట్ర ప్రజలకు యుద్ధం చేశారు. రైట్ సార్, రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ సార్, మీకు అవసరం లేదు, మీరు కాదని చెప్తున్నారు, నాకు అర్థమైంది. మరి కాసేపట్లో వస్తాం మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, జరుగుతున్న పరిణామాలు మీకు తెలుసు. గత 4 రోజులుగా చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక టైప్ ఆఫ్ కొంతమంది సోషల్ మీడియా అని, కొంతమంది మనము టీడీపీ వాళ్ళని డైరెక్ట్గా అనలేము, ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నిన్న మీ గాదె వెంకటేశ్వరరావు గారు కూడా స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకు, ఏం జరుగుతుందంటే మీరు ఏం చెప్తారు? అసలు మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందో? అసలు చిరంజీవి గారిని ట్రోల్ చేసేది ఎవరంటే ఏం చెప్తారు మీరు? సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరూ నమస్తే అండి. నా వాయిస్ క్లారిటీగా ఉంది సార్? ఎస్, క్లారిటీగా ఉంది, ప్లీజ్ కంటిన్యూ. సార్, ఇప్పుడు సినీ పరిశ్రమ అనేది మన తెలుగులో అప్పటి నుంచి కాదు, మూర్తి సినిమాలు అయినప్పటి నుంచి కూడా మన తెలుగు పరిశ్రమ అనేది ఉందండి. ఇవాళ ఆ తెలుగు పరిశ్రమ అనేది ఏమేం జరిగిపోయిందంటే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గంచింది.
ఎందుకంటే మొత్తం ఈ 24 క్రాఫ్ట్ కి సంబంధించింది కానీ ఇప్పుడు ఈ కొంతమంది ప్రభాస్ గారు లాంటి వ్యక్తులు కానీ వీళ్ళంతా ఏంటంటే దేశానికి దాటి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెంది కథానాయకులుగా ఏర్పడిపోయారు. ఇక్కడ ఈ టెక్నికల్ గా కూడా మనకి మంచి మంచి టెక్నికల్ గా అంటే కెమెరాస్ కానీ ఇవన్నీ వాటిలో కూడా డెవలప్మెంట్ జరిగింది. ఈ తెలుగు సినిమా పరిశ్రమ 91లో మర్రి చెన్నారెడ్డి గారు హైదరాబాద్ లోనే ఉండాలి, రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి అందరూ అటు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఒక జీవో జారీ చేసిన తర్వాత అందరూ కలిపి మళ్ళీ పొట్ట చేత పట్టుకుని అంటే అక్కడ ఆస్తులు కూడా పెట్టుకున్నారు. 24 క్రాఫ్ట్ సంబంధించి గోడౌన్ లెక్కన లేదంటే స్టూడియోలు కట్టుకోవడం కానీ ఏదైనా కానీ చేసుకున్నారు. తద్వారా మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ నిర్మాణం అనేది ఒక సినీ పరిశ్రమ తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి పద్మరాయర్ కానీ ఇక్కడ అట్లాంటి చూసుకుంటే అన్నపూర్ణ స్టూడియోస్ కానీ ఇట్లాంటివన్నీ మళ్ళీ నిర్మాణం పెట్టుకున్నారు. అంటే ఇక్కడ చూసుకుంటా ఉండంటే ఆది నుంచి కూడా మనం డెవలప్ అవుతున్నాం అనుకుంటుంటే కొద్దీ ఈ విభజన వచ్చిన తర్వాత ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండాల్సిన సినీ పరిశ్రమ అటు ఇటుగా విచ్ఛిన్నం అయిపోతుంది. దానిలో భాగంగానే వాళ్ళ రోజున మొత్తం పూర్తిగా హైదరాబాద్ లో తెలుగు సినీ పరిశ్రమ ఉంటుంది అన్న టైంలో మళ్ళీ 2014లో మళ్ళీ విభజన అవుతుంది. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ వీళ్ళు పొట్ట చేతి పట్టుకొని మళ్ళీ ఈ వైజాగ్ దగ్గరికి ఎట్లా వెళ్తామో అని చెప్పేసి రామానాయుడు గారు లాంటి వ్యక్తులు కానీ కొంతమంది వ్యక్తులు వైజాగ్ దగ్గర స్థలాలు కొనుక్కొని అక్కడ నిర్మాణం చేయడానికి అయితే సిద్ధమయ్యారు. కానీ 2019 తర్వాత పరిస్థితులు చూస్తా ఉండంటే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాము వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు కల్పిస్తాము, మీకు ఖచ్చితంగా సినీ పరిశ్రమకు ఒక మంచి గుర్తింపు చేస్తాము మేము చెప్పేసి కళ్ళబుల్లి మాటలు చెప్పి సినిమా టికెట్ల విషయంలో చాలా దారుణాతి దారుణంగా వ్యవహరించారని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దానిలో భాగంగానే ఆ టైం మా ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మంచు విష్ణు కూడా స్పందించకపోగా కళామ తల్లికి ముద్దు పెట్టగా నేను ముద్దు పెట్టగా నేను వస్తున్నానని చెప్పేసి రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు గారు లాంటి వ్యక్తుల్ని చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పెద్ద మనసుతో చూడాలని చేతులు జోడించి చేసుకున్నా కానీ ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమకి ఏం చేయలేని పరిస్థితి. కానీ ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే చిరంజీవి గారు ఇవాళ రోజున రామారావు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు ఇట్లాంటి మహానుభావులు చెప్పిన తర్వాత ఈ తరంలో 3 తరాలు చూసిన తర్వాత ఈ తరంలో చిరంజీవి గారు ఒక్కలే ఉన్నారు దాసనారాయణరావు గారి తర్వాత. అటువంటి స్థాయి వ్యక్తి ఆయన, ఒక శిఖరం, ఆయన స్వశక్తితో వచ్చిన వ్యక్తి, కష్టాన్ని చెమటగా మార్చుకొని స్వయం కృషిగా ఇప్పటికీ ఎదుగుతున్న వ్యక్తి. అందుకనే వాళ్ళ రోజున ఆయనకి బ్యాక్ బోన్ గా ఎవరు లేకపోయినా కానీ చిరంజీవి గారికి ఆయన మంచితనాన్ని ఆశ్రయం చేసుకొని ఇప్పుడు వరకు ట్రస్ట్లు కానీ కరోనా టైంలో ఏ కథానాయకుడు ముందుకు వచ్చి బయటకు వచ్చి సేవలు చేశారు చెప్పండి? చిరంజీవి గారి ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు కానీ, టీకాలు వేయించడం కానీ, వ్యాక్సినేషన్ చేయించడం కానీ ఇవన్నీ చేశారు. కొంతమంది అడుగుతున్నారు కదా ఏం చేశారు మీరు సేవను అడుగుతున్నారు, కొంతమంది వాళ్ళకి ఏం చెప్తారు? అదే సార్ నేను అంటే చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఒక చిన్న మాటతో వివరించేది కాదు. నేను అందుకనే స్టార్టింగ్ నుంచి మద్రాసు దగ్గర నుంచి నేను వచ్చింది కూడా ఇదే. సమయం తక్కువ ఉంది త్వరగా చెప్పండి ప్లీజ్. శేఖరన్న మీరు కానీ నేను కానీ కూటమిలో కలిసిన తర్వాత ఇవాళ డిబేట్లకు వెళ్ళినప్పుడు మనం ఎన్నిసార్లు ప్రస్తావిస్తాం? మీకు కానీ నాకు కానీ కంబైన్డ్ గా మనం ముందుకు ఎట్లా నడిచేస్తాం? అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక మాట మీద ఎట్లాగైతే ఉంటారో మన ఇద్దరం కూడా అదే విధంగా ఉంటామా లేదా? కానీ ఇక్కడ ఇంకొక మాట తప్పుగా అనుకోపోకుండా మనం నెల జీతాలు ఇస్తే కడుపు నింపుకోలేని కొంతమంది కుహానా మేధావులు, మనం చెబితే గాని పార్టీ అభివృద్ధి కోసం చెయ్యండి రా అని చెప్పేసి మనం చెప్తే చెయ్యలేని సన్నాసులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి గురించి విచ్ఛిన్నం చేసే దిశగా కొంతమంది సునకానందం పొందుతున్నారు ఈ అగ్గి రాజేస్తా కూటమిలో. కానీ అన్న ఇక్కడ ఒకటి చెప్తారన్న, ఏం చేసినా గాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు కూడా ఆయనకి సొంత అన్నయ్య అయినా కానీ మేము దైవ సమానంగా కొలుచుకునేది చిరంజీవి గారిని. కానీ ఇవాళ
జనసేన పార్టీ కానీ వాళ్ళు టీడీపీ కానీ నడుస్తున్న చర్యలు చూస్తా ఉండంటే సొంత పార్టీలోనే మన పక్కనే కూర్చొని విచ్ఛిన్నం చేసే దిశగా ఇంట్లో నుంచి గడపలో నుంచి బయట అడుగు పెట్టలేని వ్యక్తులు కొంతమంది ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరోకి వస్తారు, హైదరాబాద్ లో ఉండరు, విజయవాడలో ఉండరు, చెన్నై బెంగళూరులో మాట్లాడతారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు, వీడియోలు చేసి పంపిస్తారు. 10 లైక్లు వచ్చినాయి, 10 కామెంట్లు వచ్చినాయి అంటే ఇష్టారీతిగా వ్యవహరిస్తారు. అన్నా ఒక్కొక్కరిని చెప్పుతో కొట్టాలనిపిస్తుంది అన్న, చెప్పుతో కొట్టాలనిపిస్తుంది అన్న. నిజం చెప్తున్నా కదా, ఒళ్ళు బలిసి తాగి మాట్లాడుతున్నారు, లేకపోతే మధ్య దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు. వీళ్ళకి నిజం చెప్తున్నా కదా, సినిమా టికెట్ల మీద ఉన్న దృష్టి ఒక్క నా కొడుక్కి రాష్ట్ర అభివృద్ధి విషయంలో మనం కూడా ఒక చెయ్యొద్దామని ఆలోచన లేదు. తిండి దెబ్బలు మానేసి మనం తిరుగుతున్నాం స్టూడియో చుట్టూ. తిండి దెబ్బలు ఒక నిమిషం సార్. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడకపోతే రేపు పొద్దున నేను అపోజిషన్ అయిపోతాను. పార్టీ నుంచి నా మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి అవుద్ది. ఇక్కడ నేను అదే చెప్తున్నా కదా, లైవ్లు అంటారు, రివ్యూలు ఇచ్చేసుకుంటారు, గ్రూప్ డిస్కషన్లు చేసేసుకుంటారు, అంతా చేసేసుకుంటారు. ఇట్లాంటి చెప్తున్నా కదా, చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. అంటే చిరంజీవి గారి స్థాయి ఆయన కాలి కోటికి సరిపోయే వ్యక్తులు కూడా. మీరేదో చెప్పారు ఇందాక, దాని మాట మీద కట్టుబడి ఉన్నారా? కూటమిలోనే ఉంటూ కూటమినే విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో కొంతమంది కూటమిలోనే చేస్తున్నారు ట్రోలింగ్ అని మాట్లాడుతున్నారు. కట్టుబడి ఉన్నారా మాటకి? నిన్న నేను ఒక వీడియో చూసా. కొవ్వు బలిసి ఒళ్ళు బలిసి మాట్లాడుతుంది ఒక ఆడపిల్ల. నేను ఇప్పుడు వరకు నేను ఆడపిల్లని ఏ రోజు కూడా, రోజా కూడా ఇన్ని మాటలు మాట్లాడితే ఇన్ని మీరే మాట్లాడుతున్నారు, గౌరవంగా మాట్లాడండి, అలా వద్దు. ఒక నిమిషం. కానీ నిన్న ఒకటి మాట్లాడింది చిరంజీవి గారిని, చెన్నైలో ఉంటుందో బెంగళూరులో ఉంటుందో కానీ తెలియదు, కానీ నేను మాత్రం తీసుకునే యాక్షన్ మాత్రం కూటమిలో అయితే నేను పై స్థాయి వరకు వెళ్ళి నేనైతే రిపోర్ట్ చేస్తాను. వాళ్ళ స్థాయి అది కాదు, వాళ్ళు విధానాల మీద మాట్లాడాలి. చిరంజీవి గారు మీరేం చేశారంటే చెన్నై బెంగళూరులో ఉండేది, దానికేం తెలుసు చిరంజీవి గారి స్థాయి గురించి? చిరంజీవి గారి గురించి మాట్లాడే అర్హత దానికి ఏముంది? నెలకి జీతం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. సార్ మహిళ మాట్లాడితే మహిళ గురించి మాట్లాడుతున్నారు, దీన్ని అనొద్దు, మీరు అడగండి, డైరెక్ట్ గా విమర్శించండి, అనొద్దు. మాకు కడుపుకోండి, మాకు దైవ సమానం చిరంజీవి గారు. ఆ వ్యక్తిని ప్రశ్నించడానికి, ఆ వ్యక్తిని నువ్వేం చేసావు అనడానికి ఏం తెలుసు? ఆయన ఒక శిఖరం ఇష్టానురీతిగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాం. ఎవరావిడ ఇంతకీ? మనోభావాలు ఏమైనా దెబ్బతింటే కనుక ఫ్యాన్ వారు ముసుగులో మేమైతే రాష్ట్రం కోసం మేము ఇవాళ రోజున శేఖర్ రెడ్డి అన్నా నేను రాష్ట్ర అభివృద్ధికి మేము పాటుపడుతున్నాం. కూటమిలో ఒక భాగమైనా కానీ కలిసి నడిచి వెళ్తున్నాం. ఆయనకి నాకు వైరం లేదు, కానీ కొంతమంది కోహన మేధావుల గురించి నేను చెప్తున్నా. ఇంతకీ ఎవరా మహిళ? వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే మడిచి అంకల్పంలో పెట్టుకోమని. ఎవరా మహిళ ఇంతకీ? ఎవరి గురించి చెప్తున్నారు మీరు? హ్యాష్ ట్యాగ్ అనే ఒక టీవీ ఛానల్ గురించి చెప్తున్నాను. హ్యాష్ ట్యాగ్, ఓకే, చెప్పండి. సో రైట్, లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి, మళ్ళీ ఇస్తాను సార్ మీకు. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి, 2 minutes ప్లీజ్. లక్ష్మణరావు గారు వాయిస్ మ్యూట్లో ఉంచండి, అన్మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. మనం ఎంత సుదీర్ఘమైన డిస్కషన్ లో మళ్ళీ మేము చెప్తున్నా, చిరంజీవి గారు మాట్లాడిన మాటల్లో వక్రీకరించి ట్రోలింగ్ చేసిన వాళ్ళ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు నాకు స్టేట్మెంట్ ఇవ్వాలి. తప్పేముంది, మా అన్నయ్య మాట్లాడిన మాటలో తప్పేముంది, ఇస్తాము. ఎందుకంటే సినిమాటోగ్రఫీ కూడా కందులు దుర్గేశ్వర్ జనసేన పార్టీ సంబంధించినటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించిన బాధ్యతలు తీసుకుంటూ ఉన్నారు. సో ఆ యొక్క నందవర్ధులు ఇవ్వాలన్నా, ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం మీరు అనేది ఏంటంటే సొంత అన్న కోసం ఎప్పుడు కూడా పరితపించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలా ట్రోల్స్ చేసే వాళ్ళని కూడా కనీసం ఆపలేని దయనీయ స్థితిలో ఉన్నారంటారు మీరు. అంతే కదా సార్. ఇప్పుడు మాకు బాధ అనిపించింది సార్, యాజ్ఞ ఒక చిరంజీవి అభిమానిగా, నేను చిరంజీవి అభిమానిగా, మీకు తెలిసిందే. పార్టీలు వేరవచ్చు, వేరు పార్టీలు ఉండొచ్చు. చిరంజీవి గారికి అనేక రకాలుగా అనేక ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు పార్టీలకు అతీతంగా.
అటువంటి గతంలో ఇదే బాలకృష్ణ గారు ఆ వాడోడు ఈడోడు అన్నప్పుడు కూడా బాధపడ్డాం. అదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మా అన్నయ్య అటువంటి మాట అనకూడదని అంటే ఇంకా గౌరవించేవాళ్ళం. ఎందుకంటే రాజకీయాలు మనకి లబ్ధి కోసం మనం రాజకీయాలు చేస్తాం. అరే మనకి లబ్ధి చేకూర్తే చాలు, మన ఇంట్లో ఆడవాళ్ళు తిట్టినా, మన ఇంట్లో అన్నదమ్ములు తిట్టినా, మనం ఏ తిట్టినా పర్లేదు, మనం భరించేద్దాం, మనకు కావాల్సిన దానికి మనకు వస్తే చాలు అనుకుంటావా? నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఎస్ పవన్ కళ్యాణ్ గారు అది తప్పే ఉందండి. మీ అన్నగారు అన్నారు పక్క రాష్ట్రం ఏదో పాకిస్తాన్ లో ఉంది, ఆఫ్ఘనిస్తాన్ లో ఉందని అనలేదే. మన రాష్ట్రం పక్క రాష్ట్రం మన రాష్ట్రం అని అన్నారు ఆయన. దాన్ని తప్పుగా ట్రైనింగ్ చేయడం ఎందుకు, మాట్లాడటం ఎందుకు? నేను ఒకటే చెప్తాను సార్ క్రిస్టల్ క్లియర్ గా, మళ్ళీ దీని మీద చర్యలు తీసుకోండి. ఎందుకంటే గతంలో 2014 అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 కూడా సినిమా ఇండస్ట్రీని పిలిపించి ఇగో ఆంధ్రప్రదేశ్ లో మీకు స్థలాలు ఇస్తాం, మీరు సినిమా ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేయండి అని అలా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. జగన్మోహన్ రెడ్డి స్థలాలు ఇస్తానన్నారు, ఇచ్చారు కొంతమందికి. మీకు ఎవరెవరికి కావాలి చెప్పండి. చిరంజీవి గారిని అడిగారు, అల్లు అరవింద్ గారిని అడిగారు, మీకు స్థలాలు ఇస్తాం డెవలప్మెంట్ చేయండి అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా రాజకీయంగా చిరంజీవి గారిని తక్కువ చేశారని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందేస్తారు. అది బాధ అనిపించింది. ఈ రోజున చిరంజీవి గారు కూర్చుని ఉంటే మరి ఇదే రేవంత్ రెడ్డి గారు కాలు మీద కాలు వేసుకొని చిరంజీవి గారి వైపు కాలు వేసుకుని కూర్చొని ఉన్నారు. మరి చిరంజీవి చాలా ఉందంగా కూర్చున్నారు. అలాంటి దాన్ని మనం ఏం అర్థం చేసుకోవాలి సార్? రేవంత్ రెడ్డి గారి గురించి ఎందుకల్లా రేవంత్ రెడ్డి గారు మీరు కాలు మీద కాలు వేసుకుని మా అన్న పక్కన కూర్చుంటావా? మా అన్నయ్య అలా కూర్చుంటే ఎందుకు కాలు మీద కాలు వేసుకున్నావు అన్న పేరే సార్. వక్రీకరించడానికి, అది వక్రీకరించి రాజకీయం చేయడానికి చాలా కోణాలు ఉంటాయి సార్. అది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఓట్లు దండుకోవడానికి పీక్ స్థాయిలో వైఎస్ఆర్ పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లో పెట్టడానికి మా అన్నయ్య నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టలేదు, సంస్కారం లేదని పెట్టారా వ్యక్తులు ఈ రోజున చిరంజీవి గారి గురించి ఇంత అవమానపరిస్తే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు సార్? రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. అభిప్రాయం అర్థమైంది. శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆ ట్రోల్స్ కు ఎటువంటి సంబంధము లేదు. ఓకే, దాంట్లో అది బ్లాంకెట్ స్టేట్మెంట్ సార్. Yes. రెండోది, చిరంజీవి గారు మాకు పవన్ కళ్యాణ్ గారి సొంత సోదరుడు, పెద్ద సోదరుడు. మాకు ఆయన మీద తగినంత గౌరవం ఉంది. ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, పెద్ద మెగాస్టారు. ఎక్కడ కూడా మేము ఆయన్ని తప్పుపట్టాలనే పరిస్థితులు మేమైతే లేము. కాకపోతే కొంతవరకు ఉన్న అభిప్రాయం ఏంటంటే ఆ అకేషన్ లో మాట్లాడకుండా ఎక్కడైనా ఒక చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాయడము, అంటే ఈ రోజు దాసరి నారాయణరావు గారి తర్వాత సినీ పరిశ్రమకు పెద్ద చిరంజీవి గారే, దాంట్లో నో డౌట్. సో కొంత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మరి ఆయనకు ఒక ఫోన్ కాల్ చేయడము, లేదంటే ఈరోజు కందులు దుర్గేష్ గారు ఉన్నారు, ఆయన పిలిపించి అయ్యా బాబు ఇది ఇట్లా పరిశ్రమ కొంత బాధపడుతోంది, మీరు సరిగా పట్టించుకోవట్లేదు, కొంత ఇది ఇట్లా వెళ్దామని మరి ఆయన ఒక మాట పిలిపించి మాట్లాడారు, బాగుండేది అనేది కొంతమంది న్యూట్రల్ పీపుల్ మాట్లాడుతున్నారు తప్పితే ఆయన మాట్లాడిన మీరు అవార్డ్స్ ఇస్తే బాగుంటుందనే దాంట్లో ఎక్కడ ఎవరు ఏం దాని గురించే బాధపడలా. కాకపోతే పక్క రాష్ట్రంలో తెలంగాణలో జరుగుతున్న ఒక అవార్డు ఫంక్షన్ లో మన ఆంధ్రప్రదేశ్ ను మనము కొంత దిగదార్చుకోవడం ఎందుకు, మన పరువును మనం తీసుకోవడం ఎందుకు అనేది కొంత వాదన అయితే నేను గమనించా. బట్ అదర్వైజ్ సార్, ఆయన వ్యక్తిత్వం మీద కావచ్చు, లేదంటే ఆయన గొప్పతనం మీద కావచ్చు, ఆయన క్యారెక్టర్ మీద కావచ్చు, ఎవరు ఏం మాట్లాడినా అది తెలుగుదేశం పార్టీకి ఎటువంటి పరిస్థితుల్లో సమర్థించదు, మేము ఎటువంటి పరిస్థితుల్లో ప్రోత్సహించము, అది తీవ్రంగా ఖండిస్తాం. రైట్ సార్. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. ఎవరైతే ఏదైతే అన్నారో పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట చెప్పి స్టేజ్ మీద అది ఉండాల్సింది, లేదంటే కొంతమంది మనోభావాలు దెబ్బతిని ఉండి పాపం అలా చేసుంటారు అని చెప్పి శేఖర్ రెడ్డి గారు అంటున్నారు. యాక్సెప్ట్ చేస్తారా? ముందు పవన్ కళ్యాణ్ గారికి చెప్పి నంది అవార్డ్స్ ఇప్పించు తమ్ముడు, చంద్రబాబు గారితో మాట్లాడు తమ్ముడు అని ఒక మాట చెప్తే బాగుండేది అంటున్నారు. యాక్సెప్ట్ చేస్తారా? సార్ నేను ప్రజెంట్ ఇప్పుడు ఆయన ఏమన్నారు, చిరంజీవి గారి స్టేజ్ మీద పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కంటే అవార్డుల విషయంలో ఒక్కసారి పెర్ఫార్మెన్స్ చూసుకోండి అని అన్నారు. అంటే సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి మళ్ళీ కొత్తగా ఆంధ్రప్రదేశ్ లోకి రావడానికి కొంచెం భయపడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూశారు కదా సార్, 2019 నుంచి 24 వరకు 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇంకో వ్యక్తి ఎవరో వచ్చి మాకు ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రంగా కావాలంటే మళ్ళీ సినీ పరిశ్రమ ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళిపోద్దా? పురాదులు వేసుకున్న స్థాయి నుంచి
మళ్ళీ పాతాళంలోకి పడిపోయినప్పుడు వెళ్ళిపోయే పరిస్థితి కదా. అందుకనే ఎప్పుడూ కూడా చిరంజీవి గారు మీరు అక్కడ మాట్లాడిన మాటలు తీసుకుంటా ఉంటే వినమ్రంగా అడిగారు. దానికి తగ్గట్టుగా కానీ పూర్వాల కందులు దుర్గేష్ గారు కూడా అదే రీతిన ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చిన్న చిన్నగా అందరూ వస్తున్నారు. ఇక్కడ షూటింగ్లు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే సార్ సినీ పరిశ్రమకు సంబంధించి షూటింగ్లు ఆల్మోస్ట్ మీకు రాజులు అమృతం అటుపక్కనే వైజాగ్ అటే జరుగుతూ ఉంటాయి సార్. అటు జరిగిన తర్వాతే ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది. కొన్ని రోజుల్లో మేమైతే ప్రత్యేకంగా మేము తీసుకుంటున్నాం. ప్రభుత్వం కొన్ని తీసుకోవడం పరిష్కారాలు వీటికి పరిష్కారం కూడా మేము ఇంటర్నెట్ మేము చూస్తామని చెప్పేసి కూడా దుర్గేష్ గారు చెప్పారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదో డిప్యూటీ సీఎం గా ఉన్నారనో, లేదంటే చిరంజీవి గారు ఒక సినిమా స్థాయిలో ఒక ఇంటి వ్యక్తులుగా ఉన్నారనో, తమ్ముడు నువ్వు నంది అవార్డుల గురించి మాట్లాడాలంటే అట్లాగా చేసే ఇది మెగా కుటుంబంలో అయితే నాకు ఇష్టంగా లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంకో మాట చెప్పాలంటే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు మరి మాట్లాడచ్చు కదా బీజేపీ వాళ్ళతో, ఏమండి? మరి ఆ రోజు ఎందుకు చేయలేదు? ఇక్కడ ఒక విషయం, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్యే. ఆయన సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి, ఈయన ప్రజానాయకుడు, అక్కడ వరకే. అంతేగాని ఇంట్లో సందర్భాలు నంది అవార్డుల గురించి వాటి గురించి వీళ్ళు చర్చించుకునే సమయం లేదు. ఇవాళ రోజున మీకు తెలియదే ఉంది, ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏపీలోనే రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నారో ఆయన శాఖల ప్రకారంగా మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు అన్నయ్య ఒకటేను తమ్ముడు ఒక దారిని ఆయన చూసే రకం కాదుగా. ఇవాళ రోజున జనసేనలో సామాన్య కార్యకర్తకి ఇస్తున్న విలువే ఇవాళ రోజున రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు కూడా ఒక్కటి చెప్పాలి సార్, చివరిగా ఒకటి చెప్పాలి. పవన్ కళ్యాణ్ వేరుగా, చిరంజీవి గారు వేరుగా, పవన్ కళ్యాణ్ గారిని వేరుగా చూసే వాళ్ళకి మీరేం చెప్తారు? అసలు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు వేరని మీరు భావిస్తున్నారా? 2029 ఎలక్షన్ల కల్లా చిరంజీవి గారు వేరుగా ఉండి పవన్ కళ్యాణ్ గారిని పొగిడే రకంగా ఉంటే అసలు మీకు ఓట్లు పడతాయని మీరు భావిస్తున్నారా? చిరంజీవి గారి ఆఫీసులు ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ విషయం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చిరంజీవి గారి స్థాయి గురించి తెలియని వ్యక్తులు, కుహానా మేధావులు, కొంతమంది ఏదో 2GB డేటా ఫ్రీగా వస్తుందని మాట్లాడే పవన్ కళ్యాణ్ కాదు సార్, పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద ఉంటాయా, పవన్ కళ్యాణ్ గారి మీద కూటమి ప్రభుత్వం మీద ఉంటాయా? రెండు కలిపి చెప్పాలి మీరు. నేను అదే అన్నాను సార్, తమ్ముడుగా ఈయనకే ఉంటాయి, కూటమి ప్రభుత్వం మీద ఉంటాయని చెప్పి నేను అంటున్నాను. రైట్, మీ అభిప్రాయం అర్థమైందా సార్? ఇక్కడ ఒకటే చెప్తున్నాం, పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే తాట తీస్తాం. అర్థమైందండి? ఇంతకు ముందు రోజులు కాదు. ఇవాళ రోజున విచ్ఛిన్నం చెయ్యాలి, గొడవలు పెట్టాలంటే మాత్రం ఫస్ట్ మేమే చూస్తున్నాం, మేమే ఊరుకోం. అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరు పెడుతున్నారు సార్ గొడవలు? ఎవరు పెడుతున్నారు? మాట్లాడేటప్పుడు వాళ్ళ స్థాయి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. సపరేట్ గా గొడవలు ఎవరు పెడుతున్నారు మీకు? మీరు ఇందాడు ఏమన్నారు, కూటమిలోనే ఉన్నారు అంటున్నారు కదా సార్. ఇప్పుడు విజయమ్మ గారి లెటర్ వచ్చిందంటే పుట్ట మహేష్ యాదవ్ టాపిక్ డైవర్ట్ చేయడానికి విజయమ్మ గారి లెటర్ వచ్చిందంట. ఇవాళ రోజున చిరంజీవి గారి టాపిక్ వచ్చిందంటే రేపు పొద్దున అవే ఎంత వైసీపీ వాళ్ళే చేస్తున్నారు అని చెప్పేసి మేము నోటితో చెప్పిస్తామని వైసీపీ నాయకులు ఎదురు ఊబిళ్ళు ఊరుతా ఉంటారు. సార్, రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య ఇట్లాంటివన్నీ మేము ప్రతి చర్యలు మేము రోజు చూస్తూనే ఉన్నాం సార్. మాకు ఎవరు చేస్తున్నారు అనేది మాకు తెలుసు. దీనికి పర్యావరణాలు ఏ విధంగా ఉంటాయో కూడా రేపు రానున్న రోజుల్లో మేము చూపిస్తాం. రైట్ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు, ధన్యవాదాలండి లక్ష్మణరావు గారు, ధన్యవాదాలండి కేఎస్ ప్రసాద్ గారు, ధన్యవాదాలండి విజయశేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏవైనప్పటికీ కూడా మరి మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవిని ట్రోల్స్ చేయడాన్ని అయితే మెగా అభిమానులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. వాంటెడ్లీ ఒక టైప్ ఆఫ్ సోషల్ మీడియా ఆయన్ని ట్రోల్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అంటున్నారు. అదేవిధంగా కూటమిలో ఉన్న నేతలు కూడా, టీడీపీ నేతలు కావచ్చు, దీనికి టీడీపీ పార్టీకి ఏ సంబంధం లేదు, ఇది కేవలం కూడా ఎవరైనా వ్యక్తిగతంగా చేసి ఉండవచ్చు, అది కరెక్ట్ కాదు అని చెప్పి టీడీపీ నేతలు కూడా ఖండిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ చిరంజీవి గారి మీద ట్రోల్స్ చేసే ఆపించే గల క్యాపబిలిటీ నిజంగా కూటమిలో ఉన్న జనసేన పార్టీకి ఉందా, జనసేన అధినాయకత్వానికి ఉందా, అది చూడాలంటే మరి కొన్ని రోజులు మనకి టైం పడుతుంది, చూడాలి. ఒకవేళ కనుక ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో కూటమి నుంచి
మరి కూటమి నుంచి మెగా అభిమానులు దూరం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తస్మాత్ జాగ్రత్త అని సున్నితంగా స్వీట్ వార్నింగ్ అయితే కూటమి ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఇది వాడి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏనా నమస్తే.